ఆసరా పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అండి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం జూన్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ నిధులను విడుదల చేస్తూ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన అన్ని పెన్షన్లను విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. ఈ మేరకు లబ్ధిదారులు మీ స్థానిక పోస్టాఫీస్ కు వెళ్లి జూలై 23వ తేదీ నుంచి జూలై 29వ తేదీ వరకు ఆసరా పెన్షన్లు తీసుకోవాలని అన్ని జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రకటన ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వివిధ కేటగిరీలకు సంబంధించిన వారు ఉంటారో అలాంటి వారు 2016 రూపాయలు, దివ్యాంగులైతే 4016 రూపాయలు, 16 రూపాయల చిల్లరతో కూడా పెన్షన్ తీసుకోవాలని, ఎక్కడైనా 16 రూపాయల చిల్లర ఇవ్వకుండా ఉండినట్లయితే మీ సంబంధిత గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఫిర్యాదులు చేయాలంటూ ఈ మేరకు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, దివ్యాంగులు, వివిధ కేటగిరీలకు సంబంధించిన ఆసరా పెన్షన్ తీసుకునే వారు జూలై 23వ తేదీ నుండి మీ ఆసరా పెన్షన్ అయితే తీసుకోండి. ఇక దివ్యాంగుల నుండి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేటువంటి ముఖ్య గమనిక ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఈ దివ్యాంగులకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ జమ చేస్తుంది కదా, ఈ అమౌంట్ అనేవి జిల్లాల వారీగా పెన్షన్లు అకౌంట్ లో వేస్తూ ఉంటుంది. జూలై 29వ తేదీ చివరి తేదీగా చెప్పినప్పటికీ ప్రతి నెల కూడా కాస్త ఆలస్యంగానే పెన్షన్లు పడుతూ ఉన్నాయి. జూలై 29 ముగిసినప్పటికీ దివ్యాంగులు మా ఖాతాలో ఇంకా పెన్షన్ పడలేదే అని ఆందోళన అయితే చెందవద్దండి. ఆగస్టు 5వ తేదీ వరకు జిల్లాల వారీగా ప్రభుత్వం అయితే ఈ పెన్షన్ అమౌంట్ ను జమ చేస్తుంది. మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ని చెక్ చేసుకుంటూ ఉండండి. తెలంగాణ ప్రభుత్వ ప్రకటన మేరకు ఎవరైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అలాంటి వారందరూ జూలై 23వ తేదీ నుంచి జూలై 29వ తేదీ మధ్యలో మీ స్థానిక పోస్టాఫీసుల ద్వారా అయితే మీరు పెన్షన్ ని తీసుకోండి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం అందించే 6 గ్యారెంటీ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.